హనుమకొండ జిల్లా అసనపర్తి మండలంలో అనంతసాగర్ దగ్గర ఎస్ఆర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో వ్యవసాయ కళాశాల అనేది ఒకటి ఉంది. ఆ కళాశాల విద్యార్థులు వాళ్ళ కాలేజ్ ప్రోగ్రాంలో భాగంగా ఒక 4 సంవత్సరాల కోర్సు ఉంటుంది. 3 సంవత్సరాలు వాళ్ళు క్లాస్ రూమ్లో నేర్చుకుంటారు. చివరి సంవత్సరము ఈ గ్రామాలకు అనుసంధానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మా విద్యార్థులందరినీ 6 మంది విద్యార్థులకు ఒక గ్రూప్గా తయారు చేసి ఒక్కొక్క విలేజ్కి అటాచ్ చేయడం జరిగింది. ప్రతి విద్యార్థికి ఒక రైతుతో అనుసంధానం చేయడం జరిగింది. సో ఈ స్టూడెంట్ ఈ కార్యక్రమాన్ని ఏమంటామంటే రావే ప్రోగ్రాం అంటాం, అంటే గ్రామీణ వ్యవసాయ అనుభవ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా వీళ్ళు ప్రతి రైతు వెంబడి ఉదయం ఆ రైతుతో పాటు పొలాలకు వెళ్ళి ఆ పొలాలలో ఏ పొలాలు పండించినాడు, ఏ రకంగా వాళ్ళు సాగు చేస్తున్నారు, దాంట్లో సమస్యలు ఏంటి అని రైతు ద్వారా తెలియజేసుకుంటారు. రైతుకు వీళ్ళ సలహాలు ఇస్తారు. అదే రకంగా రైతు అనుభవాలను కూడా వీళ్ళు నేర్చుకుంటారు. ఈ రకంగా వీళ్ళు చెప్పడము నేర్చుకోవడం అనేది ఒక ప్రధానమైన ముఖ్య ఉద్దేశము. ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళు గ్రామీణ వాతావరణానికి అలవాటు పడతారు. గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి, గ్రామంలో రైతులు ఎలా మెలుగుతున్నారు, వాళ్ళ ఆదాయ వనరులు ఎలా ఉన్నాయి, వాళ్ళ సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ఇంకా ఏ సమస్యలు ఉన్నాయి, పంటలకు ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళ టీచర్ల ద్వారా నేర్చుకొని వాళ్ళకి రైతులకు చెప్పడం జరుగుతుంది. ఇది ముఖ్య ఉద్దేశము గ్రామీణ వ్యవసాయ అనుభవ కార్యక్రమం. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వీళ్ళు పార్టిసిపేషన్లీ రూరల్ అప్రైజల్ అంటే గ్రామీణ సౌకర్యాల విశ్లేషణ, అంటే గ్రామంలో ఏ సౌకర్యాలు ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయని అన్నీ ఒక దగ్గరికి తీసుకొచ్చి పటాల రూపాన ఒక రూమ్లో పటాల రూపాన ఏ పంటలు ఉన్నాయి, ఏ నేలలు ఉన్నాయి, ఏ సౌకర్యాలు ఉన్నాయని పటాల ద్వారా విశ్లేషించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్న రైతులు కానీ గ్రామీణులకు కానీ ఇక్కడ ఉన్న సౌకర్యాలు కొన్ని ఏమేమి ఉన్నాయో అని కూడా తెలియకపోవచ్చు. కానీ ఈ పటాల ద్వారా మొత్తం వాళ్ళు ఒక దగ్గర మన దగ్గర ఏం సౌకర్యాలు ఉన్నాయని చూడడం జరుగుతుంది. ఈ రకంగా విద్యార్థులందరూ ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వివిధ రకాల పటాలు వేసి ఆ విశ్లేషణను మనకు అందరికీ రైతులకు కానీ గ్రామీణులకు కానీ తెలియజేయడం జరుగుతుంది.